ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడు, మా కోసం కలిపాడు. అమ్మా, రాజావారి జాగ్రత్త. అమాయకులు, మంచితనం తప్ప మరొకటి తెలియదు. మా రాజావారికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. చినరాజావారు వెళ్ళండి. మీరు కూడా వెళ్ళి వారి దీవెనలు తీసుకోండి. రా నాన్న. సందీప్, నువ్వు చేస్తున్నదేంటో తెలుసా? మీ అమ్మ పరువుని వాళ్ళ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నావు. సిగ్గులేదా నీకు? ఏయ్, మాట్లాడుకో. ఇది మా కుటుంబ విషయం. మధ్యలో ఏ చెంచగాళ్లైనా కల్పించుకుని మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇంకా దిష్టి బొమ్మలాగా అలాగే నిలబడ్డావే, నడు. అత్తయ్య, సందీప్ని తన ఇష్టానికి వదిలేయండి. అతనేం చిన్నపిల్లాడు కాదు. అలా వదిలిపెట్టానని ఈ 2 కొరివిదేయాల్ని తీసుకొచ్చి నా కోడళ్ళంటూ నా నెత్తిన కూర్చోబెట్టాడు. ఎరా, ఆ ముసలాడు ఏం ఉద్ధరించాడన్రా వాడి కళ్ళకు దండం పెడుతున్నావు?
మీ అమ్మని ఏడిపించాడనా? నిన్ను ప్రేమగా నెత్తికెక్కించుకొని పెంచినందుకా? అది మనిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నందుకా? ఎందుకురా? ఈ బికారి ముసలాడి కాళ్లకి దండం పెట్టాల్సిన కర్మ నీకెందుకురా? మృణాల్ని మండుతోందా? గుండె మండుతోందా? అసలు ఎవరివే నువ్వు? రాజేశ్వరి దేవిని అంటూ ఓ తిప్పుకుంటూ వచ్చి ఈ ముసలాడి పక్క నిలబడితే రాణివైపోతావా? అసలు ఈ మగాడికి సిగ్గుండాలి. చిచి, చీర కట్టుకొని ఎవ్వరు పక్కనొచ్చి నిలబడ్డా చొంగ కార్చుకుంటాడు. హ్యాపీగా సెటిల్ అయిపోతాడు. ఎవ్వరని కూడా చూడ్డు. వెయ్, దాని నడు మీద చేయి కూడా వెయ్. అబ్బో, ఇదంతా సిగ్గే. నీ మొహానికి అదొక్కటే తక్కువ. ఒరే ముసలాడా, ఇదసలు రాజేశ్వరీదేవి కాదు. అది నీకు తెలుసా? ఎవరో ఏంటో అని ఎంక్వైరీ కూడా చేయకుండా లోపలికి రానిచ్చేశావు. పక్కనే నిలబెట్టుకొని కొలుక్కుంటూ కేక్ కట్ చేస్తున్నావు. అసలు నేనిప్పుడే దీని బండారం బయటపెడతాను. ఇది రాజేశ్వరీదేవి కాదు అని ప్రూవ్ చేసి దీన్ని మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను. రాజావారు, ఏయ్, ఆ ముసలాడు నీకు సపోర్ట్ చేయడు. చేసినా నేనూరుకోను. నువ్వు అగ్ని పరీక్ష ఫేస్ చెయ్యాల్సిందే. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వడానికి ఈ హవేలీ ఏమన్నా ధర్మసత్రం కాదు. నువ్వు ఎవరో ఇప్పుడే తేలాల్సిందే. అవును మరి, తన చేత్తోనే చంపింది. దగ్గరుండి కాటికి మరీ పంపింది. నేను చావలేదు తూచ్ అని తిరిగొస్తే మా మేడం ఎలా ఒప్పుకుంటుంది? అబ్బే, అస్సలు ఒప్పుకోదు. గుండె దడగా ఉందా? దొరికిపోతానేమోనని భయంగా ఉందా? తప్పైపోయింది, మోసం చేశాను అని నా కాళ్ల మీద పడి క్షమాపణడుగు. జాలిపడి వదిలేస్తాను. అంటే పరీక్షకి సిద్ధపడ్డావన్నమాట. ఇది అలాంటి పరీక్ష కాదే చిట్టి తల్లి. కేవలం నిజమైన రాజేశ్వరీదేవి మాత్రమే నేను వెయ్యబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతుంది. ఒరే చెంచా, నువ్వు ఈ వంశానికి నమ్మిన బంటూ కదా, పాత కాపువి కదా. ఈ అగ్ని పరీక్షకి నువ్వే జడ్జివి. నీ జడ్జిమెంట్ని ఈ ముసలాడు నమ్ముతాడు. రాజావారి మొదటి భార్యని అంటూ తిప్పుకుంటూ వచ్చావు కదే తిప్పులాడి. రాజా భూపతివర్మ గారి తాతగారి పేరేంటో చెప్పు.
వామ్మో, నా బాబు పేరడిగితేనే నేను చెప్పలేను, అలాంటిది రాజావారి తాతగారి పేరా? ఈ ప్రశ్నకి రాజావారు కూడా సమాధానం చెప్పలేరు. ఇక రాజేశ్వరిదేవి గారి పని అయిపోయినట్టే. మొదటి ప్రశ్నకే ముచ్చెమటలు పోస్తున్నాయి అమ్మగారికి. దెబ్బకి సరెండర్ అయిపోతుంది. పాపం, తన అసలు రాజేశ్వరీదేవి గారే కాదు. ఏం సమాధానం చెప్తారు? రాజా వీరేంద్రవర్మ. కరెక్టమ్మా. ఇప్పుడేమంటావు? అంతేకాదు మృణాల్ని, నువ్వు అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాను. నోట్ చేసుకో. రాజావారి నాన్నమ్మగారి పేరు రాణి సులోచనాదేవి. ఇంకో విషయం తెలుసా? రాజావారి తాతగారికి 2 భార్యలు. రెండో భార్య పేరు రాణి మాలతీదేవి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా? ఆహా, ఇన్ఫర్మేషన్ బాగానే కలెక్ట్ చేసుకొని వచ్చావు. అప్పుడే ఏమైంది? నా రెండో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పు, అప్పుడు చూద్దాం. ఏంటో అడుగు. ఈ హవేలీ ఆస్తి వివరాలు చెప్పు. నీలా ఎప్పుడు నా దృష్టి ఆస్తి మీద ఉండదు. ఇదిగో, తప్పించుకోవాలని ట్రై చేయకే. తెలియకపోతే తెలీదని ఒప్పేసుకో. నువ్వు రాజేశ్వరీదేవివి కాదు అని ఒప్పేసుకో. చెప్తాను విను. అమలాపురంలో 100 ఎకరాలు, భీమవరంలో 150 ఎకరాలు, గుంటూరులో 75 ఎకరాలు, కర్నూల్లో 83 ఎకరాల పొలం, విజయవాడలో జామ తోట, నూజువీడ్లో మామిడి తోట, షాద్నగర్లో ద్రాక్ష తోట, హైదరాబాద్లో 4 మేడలు, బెంగళూరులో 2 విల్లాలు, చెన్నైలో ఒక గెస్ట్ హౌస్, ముంబైలో కాటన్ బిజినెస్, కోల్కతాలో షిప్పింగ్ బిజినెస్, కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ బిజినెస్. ఇవి చాలా? ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని షేర్స్ ఉన్నాయో, ఏ బ్యాంక్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో లెక్కలు కూడా చెప్పమంటావా? వినడానికి నువ్వు రెడీ అంటే చెప్పడానికి నేను కూడా రెడీ. మంగరాజ్ గారు,
నేను చెప్పింది కరెక్టేగా? కరెక్ట్ అమ్మా. ఏం మృణాల్ని, నీ పరీక్షలు పూర్తయినట్టేగా? ఒప్పుకో మృణాల్ని. ఆవిడ రాజేశ్వరీదేవి గారని ఒప్పుకుని అనుమానించినందుకు ఆవిడకి సారీ చెప్పు. అప్పుడేనా? హ, నా పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం తెలుసుకోవాలి? ఉంది, చాలా ముఖ్యమైనది. కేవలం నాకు రాజేశ్వరీదేవికి మాత్రమే తెలిసిన విషయం ఒకటుంది. హ, అది ఆషామాషి ప్రశ్న కాదు, నిజమైన పరీక్ష. ఈ వంపులాడి అసలు రంగు బయటపెట్టే పరీక్ష. అడగమంటావా డూప్లికేట్ రాజేశ్వరి? నువ్వు నిజంగా రాజావారి మొదటి భార్యవే అయ్యుంటే, తాళి కట్టించుకుని ఆయనతో కాపురం చేసిన దానివి అయ్యుంటే, ఈ ముసలాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో అది చెప్పు. నువ్వేం కంగారు పడకు, నీ పరువేం పోదులే. అది ఎలాగూ చెప్పలేదుగా. మృణాల్ని, ఇంకా వేరే ఏ ప్రశ్న అయినా అడుగు. ఏం పాపం? హ, దేనికి సమాధానం తెలీదా? డిస్కషన్స్ వద్దు, ఇంకా వేరే ఏదైనా అడుగు. కుదరదు, అడగను. ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. లేకపోతే నువ్వు రాజేశ్వరి దేవే కాదు. ఒప్పుకో. పోనీ ఓ పని చేద్దామా? నీకు పుట్టుమచ్చలెక్కడున్నాయో రాజావారిని అడుగుతాను. ఆ తర్వాత నేను వెరిఫై చేస్తాను, సరేనా? మృణాల్ని, అవసరం లేదు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నానే కాని తెలియక కాదు. అచ్చా, మరి సమాధానం తెలిస్తే చెప్పు. ఇది నా ఉనికి సంబంధించిన ప్రశ్న. నువ్వు ఆడదానివన్న విషయం మర్చిపోయి సిగ్గు లేకుండా అడిగావు. తప్పదు కాబట్టి నేను కూడా సిగ్గు విడిచి సమాధానం చెప్తాను. రాజావారి వీపు మీద ఎడం వైపు భుజం మీద ఒక పుట్టు మచ్చ ఉంది. రాజావారి కుడి తోడం మీద కుంకుడి గింజంత పుట్టు మచ్చ ఉంది.
క్షమించండి రాజావారు. ఎనీ మోర్ డౌట్స్? రాజావారి పుట్టుమచ్చల గురించి అడిగావే, ఇప్పుడు నీ పుట్టు మచ్చ గురించి చెప్పనా? పబ్లిక్గా చెప్పనులే, ఎందుకంటే నేను నీలా సంస్కారహీనురాన్ని కాదు. రాయిలా